హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ఆర్ ఫ్యామిలీ. ఈ రోజు వీడియోలో జున్ను రెసిపీని షేర్ చేయబోతున్నాను. మీలో ఎంతమందికి జున్ను అంటే బాగా ఇష్టం? మా ఇంట్లో అయితే జున్నుకి అందరు ఫ్యాన్సే అండి. ఈ జున్నును తయారు చేయడానికి జున్ను పాలు అవసరం లేదండి. అలాగే గుడ్లు, పెరుగు కూడా అవసరం లేదు. మరి ఈ జున్నుని ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది కూడా మీకు చూపించేస్తాను. చాలా సింపుల్ గా చేసుకోవచ్చండి ఈ జున్ను కూడా. నేను చూపిస్తున్న పక్కా కొలతలతో అలానే ఈ జున్ను రెసిపీని తయారు చేసుకోండి. అసలు ఎంత సాఫ్ట్ గా వస్తుందంటే అసలు అచ్చం మనం జున్ను తిన్న ఫీలింగే కలుగుతుందండి. మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? మరి ఈ ప్రాసెస్ లోకి వెళ్ళబోయే ముందు మనం జున్ను పాలు లేకుండా జున్ను చేస్తున్నాం కదండి. మరి ఎలా చేస్తున్నాం? ఇదిగోండి, ఇదే జున్ను ఇన్స్టెంట్ జున్ను పౌడర్ అండి. ఇది ఈ ప్యాకెట్ వచ్చేసి మనకి సూపర్ మార్కెట్ లేదా ఆన్లైన్ లో కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఎక్కడ మార్కెట్ లో అయినా మనకి అవైలబిలిటీ లో దొరుకుతుంది కదా. ఇది వచ్చేసి వెయిట్ లో 100 గ్రాముల ఒక ప్యాకెట్ తీసుకున్నానండి నేను. మీరు ఏ కంపెనీ అయినా యూజ్ చేసుకోవచ్చండి. నేను చెప్పే కొలతలతో సేమ్ ఒక 1 ప్యాకెట్ తీసుకొని మీరు నేను చెప్పిన కొలతలతో చేయండి. పక్కా పర్ఫెక్ట్ గా వస్తుంది మీకు జున్ను. తురిమిన బెల్లం 3/4 కప్పు దాకా వేసుకోండి. ఇది వెయిట్ లో వచ్చేసి 100 గ్రాముల నుండి 120 గ్రాముల దాకా తీసుకోవచ్చండి. మీరు ఇంకా స్వీట్ కావాలంటే కొంచెం ఒక 1/2 కప్పు బెల్లం యాడ్ చేసుకోండి. ఈ బెల్లాన్ని ఒక గిన్నెలోకి వేసుకోండి. బెల్లం వేసుకున్న అదే కప్పుతో 2 కప్పుల దాకా పాలు పోసుకోవాలండి. ఇవి పచ్చి పాలేనండి, పాలను మెరగపెట్టకూడదు. ఈ జున్నుకి పచ్చి పాలతోనే తయారు చేసుకోవాలండి. 2 కప్పులు అంటే 1/2 లీటరు అంటే 500 మిల్లీమీటర్ దాకా పాలన్నమాట. ఈ పాలు పోసుకున్నాక ఈ బెల్లము ఆ పాలల్లో కరిగిపోవాలండి. మనకి కొంచెం తురుముకున్న అక్కడక్కడ గడ్డలు ఉన్నాయి కదండి, ఇవి కరిగిపోవాలంటే కాసేపు ఈ పాలు బెల్లాన్ని కాసేపు పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి బెల్లం అనేది మెల్ట్ అయిపోతుంది. ఈ పాలల్లో బెల్లం పూర్తిగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి నాకు 3/4 కప్పు దాకా వచ్చిందండి ఈ జున్ను పౌడరు. అంటే మనం బెల్లం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల పాలు అలాగే 1 కప్పు ఈ జున్ను పౌడరు. చూసారా, కప్పుకి ఒక్క పావంతు తగ్గింది అంతేనండి. 3/4 కప్పు కరెక్ట్ గా వచ్చింది. మీకు కొలతలతో సహా చెప్పా కదా, ఈ టిప్స్ ని ఫాలో అవుతూ ఈ కొలతల ప్రకారం ఈ జున్ను చేసుకోండి. మీకు పర్ఫెక్ట్ జున్ను అనేది వస్తుంది. ఇలా వేసుకున్నాక విస్కర్ తో మొత్తం కలుపుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం ఆ పౌడర్ అనేది ఆ పాలల్లో మిక్స్ అయిపోవాలి. ఇక్కడ జున్ను ఉడకబెట్టుకోవడానికి నేను ఒక గిన్నె, పెద్ద గిన్నె అయితే తీసుకొని దాంట్లో ఒక పావంతు దాకా వాటర్ అయితే పోసేసుకున్నానండి. మనకి స్టీమ్ చేసుకోవాలి కదా. ఇడ్లీ పాత్ర ఉన్న పెట్టుకోవచ్చు మీరు. నేను ఒక స్టాండ్ పెట్టుకున్నానండి. దాంట్లో నేను జున్ను అనేది ఈ గిన్నెలో పోసుకొని పెద్ద గిన్నె తీసుకున్నాను కదండి, ఈ గిన్నె దీంట్లో పడుతుందా లేదా అని చెప్పేసి ఒక్కసారి చెక్ చేసుకున్నాను. మీరు కూడా ఎవరైనా ఇలా గిన్నెలు, మనకి ఇక్కడ వచ్చేసి పెద్ద గిన్నెలు ఇట్లా మనకి కష్టం కదండి, అందుకే ఒక్కసారి చెక్ చేసుకొని ఇది పర్ఫెక్ట్ గా నాకు సెట్ అయ్యింది అనమాట. అందుకని అదే గిన్నె తీసుకొని ఇందాక పాలు, బెల్లం, జున్ను పౌడర్ వేసుకున్నాం కదండి, కరగబెట్టుకున్నాం కదా, ఇప్పుడు దాంట్లో మనము నలకలు ఏమన్నా ఉంటే తొలగిపోవటానికి ఇలా వడగట్టుకోవాలండి. ఎందుకంటే బెల్లంలో కొంచెం మనకి నలకలు వస్తుంటాయి కదా, అవి పోవాలంటే ఇలా వడగట్టుకోవాలి. ఇదిగో నాకేమి రాలేదండి, బెల్లం కూడా పూర్తిగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనము ఒక 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి అలాగే 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకోండి. ఈ మిరియాల పొడి వేయటం వల్ల అజీర్తి చేయకుండా ఉంటుంది, అలాగే అరుగుదల బాగుంటుంది, వాతం కూడా చేయదండి. ఇప్పుడు మనము ఇందాక గిన్నె పెట్టుకున్నాం కదా, దాంట్లో ఈ పాల గిన్నెని మొత్తం పెట్టేసుకొని నేను స్టీమ్ చేసుకుంటున్నానండి. నేను ఈ స్టీమ్ వచ్చేసి నాకు 35 నిమిషాల వరకు స్టీమ్ చేసుకోవాలండి. 35 నిమిషాలు అయితే కరెక్ట్ గా మనకి జున్ను అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. అప్పటి వరకు కదిలించకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ జున్ను అనేది ఉడికించుకోండి, మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇక్కడ మీకు 35 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నా, చూసారా ఎట్లా ఉందో జున్ను. అలాగే మీకు ఒక చాక్ పెట్టి గుచ్చి చూస్తున్నానండి లోపల అంతా ఉడికిందా లేదానని. మనకు పర్ఫెక్ట్ గా ఉడికిందండి, నాకు ఎక్కడ అంటుకోలేదు. చూసారా, చాకు ఒకవేళ అంటుకుంటూ ఉందనుకోండి ఇంకొక 5 మినిట్స్ 10 మినిట్స్ అట్లాగా మీరు ఫ్లేమ్ లో పెట్టేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోండి. నాకైతే పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కకు తీసి చల్లార్చుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఇట్లా వేడిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు కూడా తిన్నా కూడా మనకి జున్ను అనేది చాలా బాగా వస్తుందండి. ఇక్కడ చూసారా, పూర్తిగా చల్లారిపోయిన తర్వాత నేను ఒక ప్లేట్ కు వేసానండి. ఒక చిన్న గిన్నెకు కూడా తీసుకున్నాను. చూడండి, కట్ చేయగానే ఎట్లాగా అసలు ఒక గడ్డలాగా వస్తుందో, అసలు చాలా పర్ఫెక్ట్ గా వచ్చిందండి జున్ను అయితే. అసలు టేస్ట్ కూడా నాకు స్వీట్ అన్ని కరెక్ట్ గా సరిపోయినాయి. మనం అచ్చం జున్ను పాలతో చేసామనుకోండి, వీటితో పాటు కొంచెం నీళ్ళలాగా వస్తుంది కదా, ఆ నీళ్ళు అయితే నాకు రాలేదండి, కరెక్ట్ గా సరిపోయినాయి. ఇది గిన్నె
గిన్నెకి కూడా చూపిస్తున్నా చూడండి, ఎక్కడా అంటుకోలేదు, చక్కగా ఊడి బయటకు వచ్చేసిందండి. మీరు కూడా ఈ జున్నుని ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయటం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా జిఎస్ఆర్ ఫ్యామిలీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.